This is EK tutorial. So next application చూద్దాం natural law of decay. So natural decay statement చూద్దాం. Let x of t be a amount of substance of conversion states that the rate of change of amount x of t chemical changing substance is proportional to the amount of substance evaluate at the time t. ఒక టైం టీలో ఒక ఎక్స్ ఆఫ్ టీ ఎంతో కొంత అమౌంట్ అనేది సబ్స్టెన్స్ అనేది కన్వర్షన్ జరిగేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆ సబ్స్టెన్స్ ఎంత ఉంటుందో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సపోజ్ నేను ఆ సబ్స్టెన్స్ ఎక్స్ అనుకున్నాను, ఎక్స్ సబ్స్టెన్స్ ఉంది అనుకున్నాను. సో నేను అందులో చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. సో డిఎక్స్ బై డిటీ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఎన్ని ఉన్నాయి? ఎక్స్ అనే ఉన్నాయి కదా. సో ఎక్స్, సో ఎక్స్ డిఎక్స్ బై డిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏం చేస్తాం? ఈక్వల్ టు అండ్ సమ్ కాన్స్టెంట్ పెడతాం. సో ఎక్స్. సో ఇది గ్రోత్కి యూస్ చేస్తాం అనమాట. ఫర్ డేకే మనం జస్ట్ నెగిటివ్ పెట్టుకుంటాం అంతే. సో ఇది న్యాచురల్ లా ఆఫ్ డేకే స్టేట్మెంట్. సమ్టైమ్స్ హీ లాస్ట్ స్టేట్మెంట్ ఆల్సో, స్టేట్మెంట్ కూడా అడుగుతాడు. సో అందుకే ప్రతి అప్లికేషన్లో కూడా నేను స్టేట్మెంట్ చెప్తున్నాను. సో అది కూడా నేర్చుకోండి బెటర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం ఏంటి? ది నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ఏ కల్చర్ గ్రో అట్ ఏ రేట్ ఆఫ్ ప్రపోర్షనల్ టు ఎన్. ది నెంబర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎన్ వాస్ ఇనిషియల్లీ 100 అండ్ ఇంక్రీజ్ టు 332 ఇన్ 1 hour. వాట్ వాస్ ది వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్టర్ 1.5 hours? సో ఇందాక పైన ఎక్స్ అన్నాడు కదా మన సబ్స్టెన్స్ని. ఇప్పుడు ఇక్కడ మనకి దాన్నే క్యాపిటల్ ఎన్గా ఇచ్చాడనమాట. సో దీన్ని ఎలా రాస్తాం? సో సొల్యూషన్. సో అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ డెకే ప్రకారం ఏంటి? మనం డిఎన్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో జస్ట్ ఎన్ పెట్టండి అంతే, కేఎన్. సో ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే తెలుసు కదా. సో ఎన్ ఇటు తెచ్చుకుంటాం. సో డిఎన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే, ఈ డిటి అటు పంపించుకుంటే కేడిటి. సో ఇంటిగ్రేషన్ చేయండి. సో 1/x డెరివేటివ్ ఈజ్ లాగ్. సో మనకి ఇదేమవుతుంది? లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి ఈజ్ టీ. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి ఈజ్ టీ. అండ్ వాట్ ఈస్ ది కాన్స్టెంట్? సో లాగ్ ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, లాగ్ పెట్టుకోండి. లాగ్ సి కాన్స్టెంట్ని, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ని టీసీఆర్ కాకుండా లాగ్ సి అని పెట్టుకోండి. సో జస్ట్ ట్రాన్స్ఫర్ టు లాగ్స్, 2 లాగ్స్ ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫర్ చేసుకోండి. లాగ్ ఎన్ మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ లాగ్ సి ఈజ్ ఈక్వల్ టు కేటీ. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఫార్ములా ఏంటి? లాగ్ ఏ బై బి. సో లాగ్ రిమూవ్ చేయాలంటే ఇంతకుముందు దాంట్లో కూడా చేసాం కదా, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో అందులో ఏం చేస్తాం? లాగ్ని రిమూవ్ చేస్తే ఏం చేస్తాం? ఇక్కడ సైడ్ ఉన్న వాటిని ఈ పవర్లో పెట్టేస్తాం. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎన్ హియర్? సో సి ఇంటూ ఈ పవర్ కేటీ అనేది మనకి ఎన్ వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటిది? ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ అనేది మన ఫస్ట్ ఈక్వేషన్ అయింది కదా. సో ఇందాక. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఫస్ట్ ఇనిషియల్గా మనం ఏమన్నాడు? అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియల్గా అంటే. సో టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఏమన్నాడు? మనకి ఎన్ వాల్యూ ఎంత అన్నాడు? 100 అన్నాడు. 100 ఉన్నాయి అన్నాడు. సో 100 ఉన్నాయి కాబట్టి సో ఇవి మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 సి ఇంటూ ఈ పవర్ కే ఇంటూ టీ. సో దట్ ఈస్ 100 ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కే ఇంటూ 0 అంటే ఈ పవర్ 0. సో దీని వాల్యూ ఎంత? 1. సో సి ఇంటూ 1 ఎంత అవుతుంది? సి. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100. సో సి ఈజ్ ఈక్వల్ టు 100. సో అది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు ఏమవుతుంది? ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఎంత? 100 ఈ పవర్ కేటీ. సో దీని వాల్యూ ఎంత? ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ 60 minutes అన్నాడు. అంటే అర్థం ఏంటి? టీ ఈజ్ ఈక్వల్ టు 60 minutes దగ్గర అంటే మనం ఇందాక తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నాం? సో ఇక్కడ 0 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు ఏం చేయండి అంటే మినిట్స్లోనే తీసుకోండి. 60 minutes. సో 60 minutes దగ్గర మనకి ఎన్ అనేది ఎంత ఉంటుంది అన్నాడు? 332 ఉన్నాయి అన్నాడు. 332 ఉన్నాయి అన్నాడు. సో దీన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. 332 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఈ పవర్ 3000. ఇది ఎలా వచ్చింది? ఈ 60 ఉంది కదా, ఈ 60
60 ఇంటూ కే అంతే. సో 60 ఇంటూ కే. సో ఇప్పుడు మీరు ఇది చూసుకుంటే నీకు కే వాల్యూ కావాలి. సో కే వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇది తీసుకొచ్చేసాయి ఇక్కడికి. సో ఏమవుతుంది 332/100 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 60k. సో ఈ పవర్ 60k. సో ఈ పవర్ 60k కదా. సో ఇది ఎంత అవుతుంది 3.32 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 60k. సో కే వాల్యూ కావాలి. ఇందాక గుర్తుంది కదా మనం లాగ్ రిమూవ్ చేసి ఈ పెట్టాం. సో ఈ రిమూవ్ చేసేసి అక్కడ సైడ్ లాగ్ పెట్టేయండి అంతే. సో లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది లాగ్ 3.32 లాగ్ 3.32 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 60k. సో కే వాల్యూ కావాలంటే ఏం చేయాలి కే ఈజ్ ఈక్వల్ టు 1/60 ఇంటూ లాగ్ 3.3k అనేది వచ్చింది. సో దీన్ని మళ్ళీ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఈ పవర్ కే అంటే ఏమొచ్చింది సో ఈ పవర్ కే అంటే ఏమొచ్చింది 1/60 ఇంటూ మీరు ఇంకా సింపుల్గా రాయాలంటే సో దీని వాల్యూ చెక్ చేసుకోవచ్చు మీరు. కే వాల్యూ ఇక్కడ మీరు క్యాలిక్యులేటర్లో టైప్ చేస్తే మీకు కే వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది అంటే ఈ పవర్ దీనిది 0.000333 వస్తుంది. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. కే వాల్యూ ఏమొచ్చింది 0.000333 ఇంటూ టీ అవుతుంది. సో ఇది ఇలాగే సబ్స్టిట్యూట్ చేసి పెట్టుకోండి. ఇది థర్డ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమన్నాడు ఆఫ్టర్ 90 మినిట్స్ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 90 మినిట్స్ దగ్గర చూడమన్నాడు. సో అప్పుడు ఎన్ వాల్యూ ఎంతనో చెప్పమన్నాడు అంతే కదా. సో ఎన్ని ఉంటాయో చెప్పమన్నాడు. సో అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 100 ఇంటూ ఈ పవర్ 0.000333 టీ అంటే ఎంత 90. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. మీకు వచ్చేసి దీని వాల్యూ 100 ఇంటూ అప్రాక్సిమేట్గా మొత్తం ఎన్ వాల్యూ మీరు క్యాలిక్యులేటర్లో చేస్తే మీకు అప్రాక్సిమేట్ వాల్యూ 605 వచ్చేస్తుంది అనమాట. అప్రాక్సిమేట్గా వస్తుంది. సో కొంచెం నియర్లీ వాల్యూ మీరు క్యాలిక్యులేటర్లో టైప్ చేసుకోవచ్చు కదా మీకు ఉంటుంది. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వస్తుంది 605 అని వస్తుంది అనమాట. సో ఇది న్యూటన్స్ లా ఆఫ్ డెకేకి సంబంధించిన ప్రాబ్లం. సో ఈ అప్లికేషన్స్లో ఏదో ఒక ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. సో ఇంతవరకు మీరు ముందు అప్లికేషన్ సెల్ఫ్ ఆర్థోగనల్ కానీ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒకవేళ చూసుకోకపోతే మాత్రం ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్. ఈకే ట్యుటోరియల్ 1లో ఉన్నాయి మీకు అన్నీ. మీరు అన్నీ చూసి చెక్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ చాప్టర్వి కూడా రాబోతున్నాయి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ చాప్టర్లో ఇవి బాగా కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దిస్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈకే ట్యుటోరియల్. బాయ్.